కానీ నీ మంచితనానికి ఇలాంటి ప్రమోషన్ రావడం నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. నిన్ను చూస్తుంటే అగాధమవు జలనిధిలోన ఆణిముత్యమున్నటులే, శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే అన్న పాట గుర్తొస్తోందమ్మా. అమ్మా, ఇక నుంచి ఇక్కడ ఆనందంగా ఉండు. మధురం నీ పయనం మనసు లేలు జగమై, ఆ తరగని మేఘాన్నే కదిలించే చిరుగాలై, నిదురించే ఎదలో ఆశలు రేపే చిలిపి తలపు ప్రేమ. అనవసరంగా నన్ను తడిపేశావు. ఈ డోర్ ఎలా ఓపెన్ చేయాలో కూడా తెలీదా నీకు? కోతి కొబ్బరికాయ ఇచ్చినట్టు నీకు ఈ రూమ్ ఇచ్చారు. గంతులే, కేకలేకు. నేను బావకి ఫిజికల్గా దగ్గర అవ్వాలంటే బుచ్చమ్మలాగే నేను కూడా బావ మీద పడాలి. కావాలని పడినట్టు కాకుండా కాలు జారినట్టు పడితే వర్కౌట్ అవుతుంది. ముందు 2-3 రిహార్సల్స్ చేస్తే తర్వాత టేక్లోకి వెళ్ళిపోవచ్చు. పర్ఫెక్ట్. చూసారా, తగలేదు. నా కాలు అక్కడ వరకు రావడానికి నేనేమైనా అమితాబ్ బచ్చన్ అంత పొడుగ్గా ఉన్నాను చెప్పండి? నేను కాదని మీకు ఇప్పుడైనా అర్థమైందా? మరి ఎలా పడిపోయాను ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ బుచ్చమ్మే సరసు అని పిన్నికి తెలిస్తే ఏం జరుగుతుందో నీకు కూడా తెలుసు కదా. సరసు చాలా మంచమ్మాయిరా. నేనే సరసు అని తన గురించి సరసు ఎప్పుడు చెప్పదు. సరసు చెప్పనంత వరకు పిన్నికి తెలిసే ఛాన్సే లేదు. అబద్ధాన్ని కవర్ చేయడం అంత ఈజీ అనుకుంటున్నావా? ఇది సరసుకి సంబంధించిన విషయం మాత్రమే కాదు, నా లైఫ్కి సంబంధించిన మ్యాటర్ కూడా. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మ్యామ్ ఎప్పుడొస్తారో తెలీదు. పిన్నికి తెలిసినా మ్యామ్కి తెలిసినా కూడా ప్రమాదమే. కూర్చోండి, చెప్పండి. మేడం, మేము అరెస్ట్ చేసిన వాడిని కోర్టుకు తీసుకువెళ్ళినా
అతను నేరం చేసినట్టు సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి పెద్ద శిక్ష పడకపోవచ్చు. వాడు బయటికి రాకూడదని ఆ రోజే మీకు చెప్పాను కదా. మీరు చెప్పినట్టు అతడికి పెద్ద శిక్ష పడాలంటే అరుణ్ గారిచ్చే స్టేట్మెంటు చాలా అవసరం మేడం. వాడి సంగతి నేను చూసుకుంటాను. మా బావగారు ఇంకా కాన్షియస్ లోకి రాలేదు. వచ్చాక నేనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సాక్ష్యాలు ఆధారాలు లేవనే సాకుతో వాడు రిలీజ్ అవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. వాడి మీద బలమైన కేసులు పెట్టి కేసుని ఇంకా స్ట్రాంగ్ చేయండి. సరే మేడం, సార్ స్పృహలోకి రాగానే నాకు కాల్ చేయండి. నేనే వచ్చి సార్ దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటాను. ఓకే, వెళ్ళొస్తాను మేడం. బావగారు ఇక్కడెక్కడా లేరక్క, అదే చూస్తున్నాను. మాట్లాడడానికి కాదు కదా, నేనొక్కసారి ఆయన్ని చూడాలి. చూపించు ప్లీజ్. ఇప్పుడే చూడాలి అంటున్నాను కదా, చూపించు. ఒకసారి గార్డెన్లో చూపించు. సరే అక్క. ఇక్కడ కూడా లేరు. ఇక్కడ కూడా లేకపోతే ఎక్కడికి వెళ్ళి ఉంటారు? బెడ్రూమ్లో ఉండుంటారు. బెడ్రూమ్లో ఒకసారి చూపించు. ఒకసారి శ్యామలకివ్వు. ఇదిగో. హాయ్ వాగ్దేవి, హౌ ఆర్ యు? యా, ఐఎమ్ వెరీ ఫైన్. నేను ఊళ్ళో లేనప్పుడు వచ్చావేంటి శ్యామల? నేనిప్పుడు యుఎస్లో ఉన్నాను. అవునా? నువ్వున్నావనే వచ్చాను. ఫారెన్లో ఉన్నావా? నువ్వు ఫారెన్ వెళ్ళినట్టు నాకు చెప్పనేలేదు. అనుకోకుండా రావాల్సి వచ్చింది. అవునా? ఓకే, ఇంకా మీరు మాట్లాడుతూ ఉండండి, నేను తర్వాత కాల్ చేస్తాను. ఓకే, బాయ్. కాఫీ? వై నాట్? లెట్స్ గో. Please sit. బుచ్చమ్మా, కాఫీ తీసుకురా. తీసుకెళ్తే ఆవిడ నన్ను చూసేస్తుంది. ఏం చేయాలి? ఈ గండం నుంచి గట్టెక్కాలంటే ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? కదే, లోపలికెళ్ళి శుభ్రం చేసుకుని వస్తానమ్మా. ఏం అవసరం లేదు, ఇట్రా రా.
నా పేరు సరస్వతమ్మ. మాది పక్కనే ఉన్న మహేంద్రవరం. ఈ అమ్మాయి పేరు సరస్వతి కదా, అందరూ బుచ్చమ్మ అని పిలుస్తున్నారేంటి? ఆ ఊర్లో ఉండాల్సిన అమ్మాయి ఇక్కడ ఈ ఇంట్లో ఉందేంటి? వెళ్ళొస్తాను, జాగ్రత్త. మేడం, నేను మీకు తెలిసినట్టుగా ఇంట్లో ఎవరికి చెప్పకండి మేడం. వీళ్ళు నిన్ను బుచ్చమ్మ అని పిలుస్తున్నప్పుడే ఆ విషయం నాకు అర్థమైంది. చెప్పను. రాహుల్ బాబు చక్కగా ఇలా అవుతుంది. వదలండి, వదలండి రాహుల్ బాబు. నా చేయి పట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చారండి రాహుల్ బాబు. ఎవరైనా చూస్తే బాగుండదు. నాను అత్తయ్యను చెల్లి అక్క బావ అంటూ అందరితో కలిసిపోతాను. అందరూ మనవాళ్లే అనుకోవడానికి మంచి మనసుంటే చాలు రాహుల్ బాబు. కొత్తగా పరిచయమైన వాళ్ళని కూడా వరుసలు పెట్టి పిలిచే నేను ఆ పిన్ని గారితో మాట్లాడితే తప్పేంటి? ఏంటి ఆవిడ నీకు పిన్న? మీ చెల్లెలు గారికి అత్త అవుతుందంటే మీకు కూడా అత్తే అవుతుంది. మీకు అత్త అంటే నాకు పిన్నేగా అవుతుంది. ఓలమ్మో ఓలమ్మో, నాకు తెలియకుండా ఇన్ని జరిగిపోతున్నాయా? దానికి రూమ్ ఇచ్చాడంటే ఏదో జరుగుతుందనే కదా అర్థం. ఇప్పుడు రూమ్ ఇచ్చారంటే తర్వాత ఇంకేటిస్తారు? అలాంటిదేం జరగకుండా నీ మొగుణ్ణి ముందుగానే కంట్రోల్లో పెట్టుకో. నా దగ్గర పిచ్చి ఏసాలేస్తే నేను ఊరుకుంటాను అనుకున్నావా? నా గనుక తిక్కరేగితే మొగుడిని కూడా చూడను. ఇప్పుడు వెళ్ళి ఎలా దులిపెత్తానో చూసుకో. రాలేదు బాబు గారు. మీరు త్వరగా కోలుకుంటే మా నాన్నని విడిపించుకోవాలన్న ఆశతో మీకు సేవ చేయడానికి వచ్చాను. పెద్దయ్య గారిని మిమ్మల్ని కలపాలని, మీరు కలిస్తే మానసికంగా కృంగిపోతున్న పెద్దయ్య గారు ఆనందిస్తారని వచ్చాను బాబు గారు. కానీ ఇక్కడ వాళ్ళందరూ నన్ను బయటికి పంపించాలని చూస్తున్నారు. నేను వచ్చింది మిమ్మల్ని కాపాడుకోవడానికే తప్ప ఇంక వేరే ఏ స్వార్థంతోనూ కాదు బాబు గారు. మచ్చ మరక లేదు. నా కాపురంలో నిప్పులు పోయటానికి అసలు మీకు ఇలాంటి బుద్ధులు పుట్టుకొచ్చాయి. మీరు ఇంతలా నాకు అన్యాయం చేస్తారని అనుకోలేదు. ఆపుతావా? ఇలాంటి బుద్ధులున్నవారు ఆపిన ఆగరు, చెప్పిన వినరు. ఆపో, చాలా ఎక్కువ చేస్తున్నావు, మాట్లాడకు. బెదిరించి నా నోరు మూయించాలనుకుంటున్నారా? ఈ విషయం నేను మమ్మీతో చెప్తాను. చెప్పుకో. మా మమ్మీ అంటే భయం లేదన్నమాట. సరే, నేను వెళ్ళి మేడంకి చెప్తాను. సరే చెప్పుకో, నేను కూడా నీ గురించి మ్యామ్కి చెప్తాను. నా గురించి ఏం చెప్తారు? ఏది ఒక్కసారి గుర్తు చేసుకో. చాలా మంచిది. అందరూ తనవాళ్లే, అందరికీ సేవ చెయ్యాలి, సాయం చెయ్యాలి అనుకుంటుంది. కానీ సరసు మంచితనం నాకు పనిష్మెంట్ కాకూడదంటే పంపించేక తప్పదు. సరసుని బాధ పెట్టకుండా పంపించేసే మార్గం ఏదో ఒకటి ఆలోచించాలి.
డాడీని చెకప్ తీసుకెళ్ళాలి కదరా. డాక్టర్ గారు వస్తారని పిన్ని చెప్పింది. నువ్వు ఇలా మాటి మాటికి ఫోన్ చేసి మాట్లాడాలంటే సరస్సు ఎవరో ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతుంది తాత. ఎవరూ లేనప్పుడు సరస్సుతో మాట్లాడిస్తానులే. ఇప్పుడే మాట్లాడాలి. సరస్సుకోసారి ఫోన్ ఇవ్వు తాత. తర్వాత మాట్లాడిస్తానని చెప్తుంటే నన్ను అర్థం చేసుకోవేంటి తాతయ్య? సరేలే, మీ పిన్నికే డైరెక్ట్గా ఫోన్ చేస్తాను. హా? ఓరి నాయనో, ఈ ముసలాడు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ నాతో గేమ్స్ ఆడుకుంటున్నాడు. సర్లే, ఇస్తానులే. ఏం చేస్తాను? ఇస్తానులే, లైన్లో ఉండు. మాటలు వాడి హృదయాన్ని తట్టి లేపి వాడి శరీరంలో చలనాన్ని ఖచ్చితంగా తీసుకొస్తాయి. ఇది నా నమ్మకం కాదు, ప్రేమకున్న శక్తి. ప్రేమకున్న బలం. ప్రేమకున్న మహిమ. నిజం. మీరు బాగుండాలనే ఆశ తప్ప మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశం లేదు పెద్దయ్య. పెద్దయ్య, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మీకు తెలుసు కదా. అరుణ్ బాబుని త్వరగా కోలుకునేలా చేసి మీ కొడుకు మీతో మాట్లాడేలా చేస్తాను పెద్దయ్య. అరుణ్ బాబుని మీ కళ్ళెదుట నిలబెడతాను పెద్దయ్య. నన్ను నమ్మండి పెద్దయ్య. బాధపడకండి పెద్దయ్య. డాడీతో మాట్లాడడం వల్లే డాడీలో చలనం వచ్చిందా? బ్లడ్ రిలేషన్కి అంత పవర్ ఉందా? తాతయ్య మాట్లాడితేనే డాడీలో చలనం వచ్చిందంటే తాతయ్య ఈ ఇంట్లోకి వస్తే డాడీ ఖచ్చితంగా లేస్తారు. మేడం, డాడీ గురించి అడుగుతుందమ్మా. కోసం అందరున్నారు అనుకోవడం నా గోలు. 4 డబ్బు కట్లు సంపాదించటం కన్నా నేను నా జీవితం నలుగురికి ఉపయోగపడాలి అనుకోవడం, నన్ను ప్రేమించి అభిమానించే 4 మనుషుల్ని సంపాదించుకోవాలనుకోవడం నా గోలు బాబు. గోల్ అంటే ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగిపోవడం కాదు. ఎదుటి వాళ్ళ కష్టాల్ని పంచుకొని మన సంతోషాలని 10 మందితో పంచుకోవడమే మన జీవిత లక్ష్యం కావాలి. అదే నా కోరిక, అదే నా ఆశ, అదే నా లక్ష్యం. ఇంకా ఏం జరిగింది అని అడుగుతున్నాడేంటి? అంటే అన్నయ్యకి మాకు పెళ్లి జరిగిన విషయం తెలిసిపోయిందా? నేను అక్కడికి వచ్చేసరికి నువ్వు సరస్సు మంచి ఫ్రెండ్స్లా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. కానీ ఇక్కడేమో ఒకరికొకరు తెలియనట్టు, ఏ సంబంధం లేనట్టు ఉంటున్నారేంటి? ఇద్దరికి ఏమైనా గొడవ జరిగిందా? అంటే అన్నయ్యకి ఇంకా మా పెళ్లి విషయం తెలియలేదన్నమాట. ఫోన్లే చెప్పరా, ఏం జరిగింది? అది ఏం లేదులే.
కాదేమో అని నాకే ఇప్పుడు డౌట్గా ఉంది. మా అక్క వాగ్దేవి పిల్లలంటే ఎలా ఉండాలి? మా అక్కలాగే అన్నిట్లో నెంబర్ 1 అనిపించేలాగా ఉండాలి, అవునా? మా ఊళ్ళో 5th క్లాస్ వరకే స్కూల్ ఉండేది. మా అక్క 5th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుందని 6th క్లాస్ 7th క్లాస్ పెట్టారు. మా అక్క 7th క్లాస్లో స్టేట్ ఫస్ట్ వచ్చిందని 10th క్లాస్ వరకు పెట్టారు. నీ మైండ్లో నువ్వు సాధించాలి అనుకునే టార్గెట్ తప్ప ఇంకేమీ ఉండకూడదు. కాన్సంట్రేట్ చేయి. బావని జాగ్రత్తగా చూసుకుంటానని అక్కకి మాట ఇచ్చాను. కానీ ఇక్కడ పరిస్థితులన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఎవరూ కరెక్ట్గా లేరు. ఇక్కడున్న సిచ్యువేషన్ గురించి, బావగారి కండిషన్ గురించి తెలిస్తే అక్క చాలా బాధపడుతుంది. అక్క ఇక్కడికి వచ్చేలోపు నేనేదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? అమ్మగారు చాలా మంచిది. అమ్మగారు మీరు సరే అంటే వ్రతానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తానమ్మగారు. సరే. అలాగే అమ్మగారు. మమ్మీ, మీ పెళ్లి రోజేనా? నువ్వు నాకంటే క్యూట్ గా ఉన్నావు. నిజంగా? నిజంగా. ఈ రోజు మనం డాడీతో డేట్ కి వెళ్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మమ్మీ. నాకు హ్యాపీగా ఉంది. వెళ్దామా? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మేడం. థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ అంకుల్. సరే పద, మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం. వద్దు మమ్మీ, డాడీతో బయటికి వెళ్తున్నాం కదా, బ్రేక్ఫాస్ట్ బయటే చేద్దాం. సరే. డాడీయా? కాదు తల్లి, వాగ్దేవి పెద్దమ్మ. నేను మాట్లాడతాను. సరే మాట్లాడు. హాయ్ పెద్దమ్మ. హాయ్ బుజ్జి, యు ఆర్ లుకింగ్ సో క్యూట్. థ్యాంక్ యూ. నా పేరు బుజ్జి కాదు, దేవి, వాగ్దేవి. మర్చిపోయానమ్మా. మర్చిపోతే ఓకే, మమ్మీకి ఇస్తున్నాను. హాయ్ అక్క, గుడ్ మార్నింగ్. హ్యాపీ యానివర్సరీ శాంభవి. థ్యాంక్ యూ అక్క. కరణ్ కి ఓసారి విషెస్ చెప్తాను. కరణ్ లేరక్క. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ మేడం. ఓకే. మా మ్యారేజ్ సందర్భంగా మీ అందరికి 1 month శాలరీ బోనస్ గా ఇస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళండి. వస్తాం మేడం.
ఈ గుడ్ న్యూస్ చెప్పగా నువ్వు చాలా ఎక్సైట్ అవుతావు అనుకున్నాను. 1000 కోట్ల ప్రాజెక్ట్. కంగ్రాట్స్ కూడా చెప్పకుండా నువ్వు అలా సైలెంట్ గా కూర్చున్నావేంటి? ప్రాజెక్ట్ ఓకే అయినందుకు నీకేం హ్యాపీగా అనిపించట్లేదా? దేనికి హ్యాపీగా ఫీల్ అవ్వాలి? ఈ రోజు మన పెళ్లి రోజని నీకు గుర్తు లేనందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలా? అబ్బా గుర్తుంది శ్యామ్, కానీ ప్రాజెక్టు. స్టాప్ ఇట్. ఈ రోజు డేట్ కి వెళ్దామని 1 వీక్ కి ముందే ప్లాన్ చేసుకున్నా. అది నువ్వు మర్చిపోయినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలా? పాపం చూడు. మీరు డిసప్పాయింట్ అవుతారని తెలుసు, కానీ ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే ఈ రోజు 1000 కోట్ల ప్రాజెక్టు నా చేతికొచ్చి ఉండేదే కాదు. ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. ట్రై టు అండర్స్టాండ్ మీ డార్లింగ్. ఈ ప్రాజెక్ట్ పోతే మరో ప్రాజెక్ట్ వస్తుంది. ఈ రోజు పోతే మళ్ళీ వస్తుందా? అరే అలా మాట్లాడతావేంటి శ్యామ్? ఈ రోజుతో లైఫ్ ఏమైనా ఆగిపోతుందా? ఇలాంటి మ్యారేజ్ డేలు ఎప్పుడైనా చేసుకోవచ్చు శ్యామ్. ఎప్పుడైనా అంటే ఎప్పుడు? మన షష్టి పూర్తి అయిన తర్వాత? డోంట్ షౌట్. అరవద్దు. ఐఎమ్ సారీ, రియల్లీ సారీ శ్యామ్. బిజినెస్ కోసం ఆవిడ వేరే టూర్స్కి వెళ్ళడం లేదా? Stop it! Stop it! Just stop it, Karan. మన మధ్యకి మా అక్కను ఎందుకు లాగుతున్నావు? మా అక్క గురించి మాట్లాడుకో. అర్థం చేసుకోవాల్సింది నేను కాదు కరణ్, నువ్వు. చెప్పేది వినకుండా ఊరికి ఆర్గ్యూ చేస్తున్నావేంటి? అరే నేను చెప్పేది నీకు ఆర్గ్యుమెంట్ గా అనిపిస్తోందే తప్ప నా బాధ నీకు అర్థం కావడం లేదన్నమాట. హే డోంట్ బి ఫూలిష్. బిజినెస్ లో ఎదగాలి, బిజినెస్ లో పెద్ద మ్యాగ్నెట్ అనిపించుకోవాలనుకుంటున్నాను తప్ప. నువ్వు అలా అనుకోవడంలో తప్పు లేదు, కానీ భార్య బిడ్డల్ని సంతోష పెట్టాలి, వాళ్ళకు కూడా చిన్న చిన్న సరదాలుంటాయి, వాటిని కూడా ఫుల్ఫిల్ చేయాలని నువ్వెందుకు అనుకోవడం లేదో చెప్పు. నువ్వు నీ గురించి ఆలోచించాలంటున్నావు తప్ప నా గురించి మీరు ఆలోచించరా? నువ్వు చెప్పినవన్నీ రియాలిటీ కాదన్నమాట. అది కాదు శ్యామ్ నీకు చెప్పేది. లైఫ్ షేర్ చేసుకోవడం అంటే నువ్వు కోరుకున్న లైఫ్ కోసం నేను కోరుకున్న లైఫ్ వదులుకోమంటున్నా. అర్థమైంది కరణ్, బాగా అర్థమైంది. అది కాదు నువ్వు నేనా. 1 minute. హలో. Yeah, I'm coming. I'll be there within a 45 minutes. Yeah, I'll catch you up. Thank you. కలిగే ఆనందం చేతి నిండా డబ్బు కట్టలు పట్టుకుంటే రాదు. అది నీకు అర్థం కాదని నాకు అర్థమైంది. Sam. మాట్లాడవే. మనకి చెప్పేదేంటి అనుకుంటుందేమో. అడుగుతుంటే సమాధానం చెప్పవేంటే? అంత పొగరంటే నీకు? కాచాయని మన ఇంటికి సౌభాగ్య లక్ష్మి నడుచుకుంటూ వస్తుంది. వనజ,
నువ్వు ఈ ఇంటి కోడలివి. నీకూడా వరలక్ష్మి వ్రతం చేయాలన్న ఆలోచన రాలేదా? పెళ్ళైన వాళ్లే కాదు, పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఈ వ్రతం చేస్తే మంచిది. మ్యాగీ, నవ్య, మీరు కూడా వెళ్లి త్వరగా పూజకు రెడీ అయ్యండి. బావున్నావా దేవి? నేనెవరో తెలియనట్టు అలా చూస్తున్నావేంటమ్మా? హౌ ఆర్ యు బేబీ? నా పేరు బేబీ దేవి కాదు, వాగ్దేవి. వాగ్దేవి మేడం అనుకుని గుండాగినంత పని అయింది. ఈ పాప పేరు కూడా వాగ్దేవి అన్నమాట. యు లుకింగ్ సో బ్యూటిఫుల్. నమస్కారం వాగ్దేవి మేడం. చిన్న వాళ్ళకి నమస్కారాలు పెట్టకూడదని తెలీదా ఏకాంబరం గారు? అవునమ్మా. విన్నావా? లైఫ్ టిఫిన్ కన్నా ముఖ్యం కాదులే, నువ్వు తిను. హస్బెండ్ బ్యాడ్ అయితే ఆ లైఫ్ కి రెస్పెక్ట్ ఉండదు కదా అన్నయ్య? అవును మ్యామ్. రెస్పెక్ట్ అనేది బ్రేక్ఫాస్ట్ కంటే ఇంపార్టెంట్ కాదులే, నువ్వు తినక్క. నేను ఉపవాసం ఉంటానులే. మా పిన్ని కదా మ్యామ్? ఎనీ డౌట్? నో 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 నో, ఆల్ క్లియర్. సజెషన్స్ కావాలంటే మా మమ్మీని అడుగు, డెసిషన్స్ కావాలంటే ఈ వాగ్దేవిని అడుగు. అలాగే మ్యామ్. గుడ్, తిను. మా బంగారం. ఈ ఇంట్లో నిన్నెప్పుడు చూడలేదే, ఇంతకీ నువ్వెవరు? నిన్ను చూస్తుంటే నర్సులా అనిపించడం లేదే. నర్స్ అయితే ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నా? అది ఈ అమ్మాయి మనకి బాగా కావాల్సిన మనిషి అమ్మా. ఫ్యామిలీ మెంబర్లా మనతో కలిసిపోయింది, అందుకే ఇవన్నీ చేస్తుంది. ఐ సీ. నీ పేరేంటి? బుచ్చమ్మ. కొంచెం మోల్డ్ గా ముస్లమ్మ పేర్లా ఉంది. ఓకే, గుడ్. శ్రీవారు లేవండి. ఏంటి ఏమండి శ్రీవారు అని పిలుస్తున్నావు? ఎవరన్నా వింటే నా కొంపలు అంటుకుంటాయి. నిద్రపోతున్న వాళ్ళని లేపొచ్చు, నిద్రపోతున్నట్టు నటించే వాళ్ళని లేపడానికి ఇలాగే చేయాలి మరి. నీ తెలివితేటలకి సంతోషించాం గానీ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? భర్త దగ్గరికి భార్య రావడం తప్పేమీ కాదు కదా. ఓరి నాయనో, ఏంటా మాటలు? ఇలా మాట్లాడుతున్నావు ఏంటి? నన్ను ఇరికిచ్చేద్దాం అనుకుంటున్నావు కదూ? ఏ భార్య అయినా భర్త బాగుండాలని కోరుకుంటుంది తప్ప ఇరికించాలని బాధ పెట్టాలని కోరుకోదు రాహుల్ బాబు. అని కోరుకుంటూ నాలాంటి భార్యలందరూ పూజలు చేస్తారు. అందుకే పూజ అయ్యేంత వరకు మీరేమీ తాగకూడదు, తినకూడదు. హలో, నువ్వు ఇలాంటి కొత్త ఫిట్టింగ్లు ఏం పెట్టద్దు, అర్థమవుతుందా? అసలు నువ్వు నా గదిలోకి రావడం ఎవరైనా చూస్తే ఏమైనా బాగుంటుందా? నువ్వు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. సరసు, ప్లీజ్ సరసు, వెళ్ళి ఇక్కడి నుంచి. నేను వచ్చింది వెళ్ళడానికి కాదు. మరి దేనికి? మీకు తలంటి పోయడానికి. ఓ ఏంటి, నాకు నువ్వు స్నానం చేపిస్తావా? అవును, అందుకే కుంకుడికాయ రసం తీసుకొచ్చాను. బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదా? నేను చెప్పినట్టు విన్నారనుకోండి, మీకు మీరుగా నేనే మీ భార్యని అని చెప్పే వరకు మీ భార్యగా కాకుండా బుచ్చమ్మలా ఉంటాను.
నేను వినను. వినకపోతే నువ్వు బుచ్చమ్మలాగా కాకుండా సరస్సులాగా ఉంటావా? అర్థం చేసుకున్నారు, సంతోషం. అబ్బా, నీకిన్ని తెలివితేటలు ఉన్నాయనుకోలేదే. తెలివైన దాన్నే అయితే మిమ్మల్ని ఇంతలా బతిమలాడాల్సిన అవసరం వచ్చేదే కాదు. ఈ పాటికి మీ స్నానం అయిపోయి ఉండేది. మీరు ఆలస్యం చేస్తున్నారు. 2 నిమిషాలు రండి. రండి రాహుల్ బాబు. ఇంటున్నానే వాళ్ళమ్మ. వింటూ కూడా ఎందుకు ఏమైందని అడగడం లేదేంటే? ఓలమ్మా, ఆ బుజ్జమ్మ ఏం చేసినా నా కడుపు మండి నేను కూడా 4 తిట్టేదాన్నే. కానీ అది చేస్తున్న డెకరేషన్ అంతా వ్రతం చెయ్యాలని కదేటి? ఆ చేసే వ్రతం మనకోసమే కదేటి? అది వ్రతం చేస్తున్నది కాబట్టి ఎన్నో రోజుల తర్వాత ఈ నగలన్నీ వేసుకుని కొత్త చీర కట్టుకుని ఇలా సింగారించుకునే అవకాశం నాకు వచ్చింది కదేటమ్మా. ఒక రకంగా దానికి ఆ థాంక్స్ చెప్పాలే. అలాంటిది మన బాను ఎలా భరిస్తుందో ఏంటో. భరించడమా, దారిలోకి తీసుకొస్తుంది. నాకైతే ఫుల్ నమ్మకం ఉంది. అంతేనంటావా? మన భానుని నీ వల్ల కాదు అంటే చాలు ఏ పనైనా చిటికలో చేసి ప్రూవ్ చేస్తుంది. అలాగే ఆ హిట్లర్ని కూడా. చూద్దాం ఏం చేస్తుందో. అవును, హిట్లర్ గారి పెళ్ళాం వచ్చేస్తుంది. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు, ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6:30 30 మీ జీ తెలుగులో తప్పక చూడండి.